హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ. ఈ టెంపుల్ వచ్చేసి ఉడిపి టెంపుల్ అండి. మేము ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్‌కొచ్చేసాము. ఇది మాత్రం లోపలి భాగమండి. దర్శనానికి వెళ్ళే దారి అండి ఇది. ఈ టెంపుల్‌కి ఒక చాలా ప్రత్యేకమైనది ఉందండి. ఈ ఇది పూర్తిగా వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి తెలిసిపోతుందండి. చివరిగా చెప్తాను. ఇది మాత్రం నాకు చిన్నప్పుడు గుమ్మి అనుకుంటున్నా. నాకు గూడా అంతగా తెలియదు. ధాన్యాలు అవి నిల్వ చేస్తుంటారు కదా! బియ్యము, వడ్లు అవి నిల్వ చేసే వాటిని గుమ్మి అంటారు కదా! మరి ఇది ఎందుకు పెట్టారో అంతగా ఐడియా లేదు. చెక్కలతో అదే కర్రలుంటాయి పెద్ద పెద్ద కర్రలతోటి సేమ్ గుమ్మిలాగానే పెట్టారు. అమర్చారండి అలాగే. అది అదే ఏమో ఎందుకు పెట్టారో అది నాకు గూడా తెలియదండి. వెళ్ళాను కానీ అంతగా అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేక తెలుసుకోలేకపోయాను. ఇదైతే టెంపుల్‌కి లోపలికి వెళ్ళే మార్గమండి. ఇక్కడి నుంచి వెళ్తున్నాము. ఇక్కడ సైడ్‌కన్నీ ష్ షాప్స్ ఉంటాయి కదా! పూజా సామాగ్రి, హ్యాండ్ బ్యాగ్స్, మనకు కావాల్సిన జ్యువెల్లరీస్, లేడీస్‌కి కావాల్సిన జ్యువెల్లరీస్ అన్నీ ఇక్కడ సేల్ చేశారండి. చాలా షాప్స్ ఉన్నాయి. ఇటువైపు ఉన్నాయి. మళ్ళీ లోపలికి అటువైపు కూడా ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని షాప్సే ఉన్నాయి. ఒక 5, 6 షాప్స్ ఉన్నట్టుంది. కానీ దర్శనం తర్వాత అటువైపు వస్తే మొత్తం షాపింగ్ అండి. చాలా ఉందండి షాపింగ్ చేసేది. కానీ చాలా తక్కువ రేట్‌లో ఉన్నాయండి అసలు. మనం ఇక్కడ లేడీస్ ఎంపోరియంలో బుట్టాలవి ఎంత కాస్ట్ పెట్టి తీసుకుంటామో 200, 150, 500 పెట్టి 500 అలా పెట్టి తీసుకుంటాం గదా! చాలా తక్కువండి. అసలు బుట్టాలు నేనొక సెట్ తీసుకున్నాను. చాలా తక్కువండి. 30 రూపీసేనండి అసలు. చాలా బావున్నాయి. హ్మ్. చాలా తక్కువ రేటండి అసలు. ఎందుకో ఇక్కడ చాలా తక్కువ పెట్టారు దర్శనానికండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి చూడండి కనిపిస్తుంది గదా! అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ లోపల గర్భగుడి అక్కడే ఉందండి. ఈడ నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు మినిమమ్ ఒక 2 అవర్స్ పట్టిందండి. వెయిట్ చేశాము. అంటే దర్శనానికి చాలా టైం పట్టింది. అంటే అక్కడ పూజలు అవి జరుపుతారు గదా! కొంచెం దర్శనానికి ఆపారన్నట్టు భక్తులని. ఆలోపు ఇటువైపు గోశాల ఉందండి. ఆలోపు మా పిల్లలు ఫోటోస్ దిగడము, నేను వీడియో తీయడము అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ మాత్రం ఇండ్లన్నీ పెంకులతోనే చేశారండి చూడండి. ఇక్కడ దేవాలయం గూడా మొత్తం పెంకులతోనే ఉందండి. ఇక్కడ దేవాలయం అని కాదు. ఇక్కడ హౌసెస్ కూడా అన్నీ చాలా వరకు పెంకులు ఇండ్లే ఉన్నాయండి. మన దగ్గర మొత్తం ఎలా అపార్ట్మెంట్లు అవి ఇవి కనిపిస్తుంటాయి గదా! పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలా అయితే లేవు. ఇక్కడ అన్నీ ఇలాగే ఉన్నాయండి. కానీ చాలా బావుందండి అసలు. ఇక్కడికి ఒక ఇంకో ప్రపంచంలోకొచ్చామా అన్నట్టు అనిపిస్తదండి మనము. డిఫరెంట్ అండి. ఉన్న ఏరియాకి, ఇక్కడున్న ఏరియాకి మొత్తం పూర్తిగా చాలా డిఫరెంట్‌గా ఉంది ప్లేసెస్ మాత్రం. మొత్తం కేరళలో, కర్ణాటకలో అటు సైడు కేరళకి వెళ్ళలేదు కానీ, కేరళలో మనకు తెలుస్తాయి గదా! అన్నీ పెంకులిల్లులాగా. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నాయండి. అన్నీ పెంకులిల్లులే. చూడండి మీకు కనిపిస్తున్నాయి గదా! ఎంత బాగా చాలా బాగున్నాయండి. ఇక్కడ మఠం అండి ఇక్కడ. శ్రీకృష్ణుడి మఠము. అటువైపు కూడా వెళ్లి